డేటాని క్యాష్ చేసుకుని చాలా మంది సైబర్ నేరగాళ్లు దోపిడీలకు పాల్పడుతున్నారు. దీంతో భారత ప్రభుత్వం గూగుల్ పేకు ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ వ్యవస్థను అమలు చేయాలని ఆదేశించింది. అయితే గూగుల్ పే మాత్రం దీన్ని అమలు చేయడంలో విఫలమైంది. దీంతో దేశంలో యూపీఐ ట్రాన్సాక్షన్లలో 35% మార్కెట్ షేర్ ఉన్న గూగుల్ పే యూజర్లు భారీగా మోసపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. అయితే ఇప్పటికే ఫోన్పే, పేటిఎం వంటి ప్రత్యర్థులు ఈ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ను విజయవంతంగా అమలు చేశాయి. భారత ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ద్వారా దీన్ని అభివృద్ధి చేశారు. ఈ సిస్టమ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ లో ఇన్వాల్వ్మెంట్ అవకాశం ఆధారంగా మొబైల్ నెంబర్లను మీడియం, హై, వెరీ హై రిస్క్ కేటగిరీల్లో వర్గీకరిస్తుంది. ఈ విధానాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఈ ఏడాది మేలోనే ప్రకటించింది. ఇది యూపీఐ యాప్లు, బ్యాంకులకు రియల్ టైం అలర్ట్లు ఇస్తుంది. ఫ్రాడ్ జరగకుండా ముందుగానే అలర్ట్ చేసేలా దీన్ని డిజైన్ చేశారు. ఎఫ్ఆర్ఐ సైబర్ ప్రొటెక్షన్ మెకానిజంలను బలోపేతం చేస్తుందని, మిలియన్ల మంది సిటిజన్లను సైబర్ క్రైమ్ల నుంచి రక్షిస్తుందని మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ వెల్లడించింది. అయితే ఈ ఏడాది మేలోనే ఫోన్పే, పేటిఎం వంటి ప్లాట్ఫామ్లు వీటిని అమలు చేయగా గూగుల్ పే మాత్రం విఫలమైంది. దీంతో మిలియన్ల మంది యూజర్లు మోసాల బారిన పడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం దేశంలో యూపీఐ ట్రాన్సాక్షన్లలో గూగుల్ పే 35% మార్కెట్ షేర్ కలిగి ఉంది. ఈ వైఫల్యం మిలియన్ల మంది యూజర్లను మోసాల బారిన పడేలా చేస్తుంది. దేశంలో ఉన్న యూపీఐ వినియోగదారులలో దాదాపు 3/4 మంది ఆర్థిక మోసాలకు గురయ్యే ప్రమాదంలో ఉన్నారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. యూపీఐ పేమెంట్స్ లో మొదటి స్థానంలో ఫోన్పే ఉండగా 2వ స్థానంలో గూగుల్ పే ఉంది. గూగుల్ తన ఏఐ బేస్డ్ ఫ్రాడ్ ప్రివెన్షన్ ఇనిషియేటివ్ డిజి కవచ్తో ఫ్రాడ్లను ఐడెంటిఫై, బ్లాక్ చేస్తుందని గూగుల్ పే అధికారులు తెలిపారు. అయితే ఫోన్పే, పేటిఎం సంస్థలు ఎఫ్ఆర్ఐ వ్యవస్థను అమలు చేసిన 2 నెలల్లోపే భారీ స్థాయిలో మోసాలను అరికట్టగలిగాయి. ఫోన్పే 125 కోట్లు, పేటిఎం 68 కోట్లు విలువైన మోసపూరిత లావాదేవీలను నిరోధించాయని వెల్లడించాయి. అక్టోబర్ 8న జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో ఈ సంస్థలు ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఈ విజయాలను ప్రదర్శించాయి. ఎఫ్ఆర్ఐని అమలు చేస్తున్న ఫోన్పే మీడియం రిస్క్ లో వార్నింగ్లు, హై రిస్క్ లో డిలేలు, కన్ఫర్మేషన్ తీసుకొని పేమెంట్స్ ను ఇనిషియేట్ చేస్తోంది. భారత్ లో సైబర్ నేరాలు 2022లో 10.29 లక్షల నుండి 2024లో 22.68 లక్షలకు పెరిగాయి. ప్రస్తుతం దేశంలోని 86% ఇళ్లు ఇంటర్నెట్తో అనుసంధానమై ఉండగా యూపీఐ ప్రధాన చెల్లింపు విధానంగా మారింది. అందువల్ల ఎఫ్ఆర్ఐ త్వరితంగా అమలు కావడం అత్యవసరమని అధికారులు చెబుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 జూన్లో అన్ని బ్యాంకులకు ఎఫ్ఆర్ఐ ఏకీకరణను తప్పనిసరి చేస్తూ సైబర్ మోసాలపై పోరాటంలో ఇది ఒక కీలక మలుపు అని పేర్కొంది. గూగుల్ పే ఆగస్టు 2025లో 7 మిలియన్ లావాదేవీలను 8.83 లక్షల కోట్ల విలువతో ప్రాసెస్ చేసింది.